మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ప్రెజెంట్ అయితే మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరకొండ వెళ్లే దారిలో అన్నమాట. ఎగ్జాక్ట్ గా సింగరకొండ అన్నమాట. ఇక్కడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వెళ్లే ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాం. దీని పక్కనే మన ప్రకాశం జిల్లాలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 99 అడుగులతో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే నిర్మించడం జరిగింది. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అతి భారీ విగ్రహంగా అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. హనుమాన్ విగ్రహంగా ఇదైతే ఎగ్జాక్ట్ గా అద్దంకి నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే అన్నమాట. ఆ ప్లేస్ లో మనం సింగరకొండలో అయితే లోపలికి వస్తే ఉంటుంది. సో ఇక్కడ నుంచి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో మనమైతే లోపలికి వచ్చాం. రాగానే ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ చెట్లు చాలా బాగా అనిపిస్తుంది. సో రాగానే చిన్న విగ్రహం అయితే స్టార్టింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడగానే తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే హనుమాన్ వాహనమైనటువంటి ఒంటె చాలా భారీ స్థాయిలో దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పైన అయితే హనుమాన్ కూర్చున్న ప్లేస్ విధంగా అయితే ఈ విధంగా డెకరేషన్ చేయడం, చుట్టూ గ్రీనరీ నిజంగా ఎంత బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ భారీ స్థాయి ఒంట ఎదురుగానే 99 అడుగులతో అయితే హనుమాన్ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత పెద్ద విగ్రహము. ఇది చూడగానే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చునే విధంగా అయితే అనిపిస్తూ ఉంది. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఈ విధంగా అయితే నేను ఎక్కడా చూడలేదు. సో విగ్రహాలు ఉంటాయి ప్రతి విలేజ్ లో, కానీ ఇంత భారీ స్థాయి విగ్రహం అయితే నేను ఇక్కడే చూస్తున్నాను. సో ఇక్కడికి రాగానే తెలియని వైబ్రేషన్స్ అన్నమాట, పాజిటివ్ వైబ్రేషన్స్. మరి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఎవరైతే ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తారో ప్రతి ఒక్కరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వెళ్తారంట భక్తులు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే సో జై శ్రీరామ్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇది చూడగానే మనకి తెలియని పాజిటివ్నెస్ అన్నమాట. అలానే మనం లోపలికి వెళ్దాం. సో మనకి లోపల రాగానే అన్నమాట చిన్న 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో గణపతి టెంపుల్ ఉంది, అదే విధంగా రామస్వామి టెంపుల్ ఉంది. సో మధ్యలో అయితే హనుమాన్ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో ఇంత భారీ స్థాయిలో. సో మధ్యలో కూడా చిన్న టెంపుల్ ఉంది, హనుమాన్ విగ్రహం కూడా లోపల ఉంది, చిన్న విగ్రహం. సో భారీ స్థాయిలో నిర్మించినా కూడా ఇక్కడ 3 టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయి. వీటిని దర్శించుకోవడానికి కూడా ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి చూసారు కదండి, మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే హనుమాన్ టెంపుల్ భారీగా ఎక్కడుందంటే మన సింగరకొండలోనే చెప్పొచ్చు. 99 అడుగులతో అయితే మన సింగరకొండలోనే అభయ ఆంజనేయ స్వామిని అయితే నిర్మించడం జరిగింది. సో ఇది చూడడానికి రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వెనక సైడ్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తారన్నమాట. ఎందుకంటే హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి ఆగి దర్శించుకొని వెళ్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని కోరుకున్నాం. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే భారీ స్థాయిలో 99 అడుగులతో హనుమాన్ టెంపుల్ ఉందంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. సో అది చూడడానికి మీరందరూ రావాలని కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.